మిమ్మల్ని రారా పోలీస్ హెడ్ ఆఫీస్ నుంచే వీటిని కాజేస్తారా? మీకెంత ధైర్యం రా? మీ ఇద్దరి సంగతి తేలుస్తాను రా. సార్ ఆగండి, నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయొద్దని మీరు చేస్తున్నారా? మా హెడ్ ఆఫీస్లోనే దొంగతనం చేశారంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ. తప్పు చెయ్యని వాళ్ళని అంటే కూడా కంట్రోల్ అవ్వరు సార్. యా, యు ఆర్ కరెక్ట్. సార్, వీళ్ళిద్దరిని అంత తేలిగ్గా వదలకూడదు. వీళ్ళ వెనక ఎవరున్నారో, ఎవరు చేయించారో మొత్తం బయటికి లాగుదాం. వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోదండి. నేను వస్తున్నాను. తీసుకెళ్ళండి. నడు. ఇక నుంచి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా అర్థమైందా మీకు? తెలియకుండా నిందలు వేయకూడదని, తెలియకుండా నోరు పారేసుకోకూడదని ఇప్పటికైనా మారండి. కరెక్ట్ సార్, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అమ్మ చామంతి, ఎప్పటిలాగే నీకు క్లీన్ చిట్ అమ్మా. అవును, నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్? థ్యాంక్స్ అయ్య గారు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఓ, ఆ తర్వాత చామంతి అమ్మవారి గెటప్లో చేసే నాట్య ప్రదర్శన ఉంది సార్. వాహ్, ఇంట్రెస్టింగ్. ఏం చేస్తున్నారు మీరు? నాదేం లేదు. ఇది నా ఒక్కదాని వల్ల సాధ్యమైంది కాదు, మీ అందరి సహకారం వల్లే సాధ్యమైంది. ముందు లేవండి, లేవండి. అమ్మ చామంతి, అయ్యగారు, ఇలాంటి గొప్ప గౌరవం దక్కడం మామూలు విషయం కాదమ్మా. అందుకు నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఎంతున్నా ఇచ్చే మనసు లేనప్పుడు అది వ్యర్థమే. ఏమీ లేకపోయినా ఇవ్వాలన్న సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నువ్వు నిరూపించావు. నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు చాలా మంచి స్థాయికి వస్తావమ్మా. అందరూ గర్వించదగ్గ మంచి పొజిషన్కి చేరతావు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్స్ అయ్య గారు. ప్రతిసారి నాకిస్తున్న మీ ఆశీర్వాదాలే నన్ను ప్రతి ముళ్ళ కంచెను దాటిస్తున్నాయి, కీర్తిని తెచ్చిపెడుతున్నాయి. మీరు నూరేళ్లు బాగుండాలయ్య గారు. అమ్మవారు మీకు ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చామంతి, ఈ అమ్మవారి గెటప్ నీకు భలే సెట్ అయింది తెలుసా? అచ్చం అమ్మవారిలానే ఉన్నావు. థ్యాంక్ యూ లక్కీ. చామంతి, త్రిశూల్ అచ్చం ఒరిజినల్ త్రిశూలం లాగే ఉంది కదా? డమ్మీయే కదా? డమ్మీదే. సరే. ఇప్పుడు ధర్మ కాలేజ్ స్టూడెంట్ అండ్ ప్రెసిడెంట్ కుమారి చామంతి నృత్య ప్రదర్శన మొదలవుతుంది. చామంతి, నీ చేతిలో ఉన్న త్రిశూలమే నా చెల్లెల మీదకి వస్తుంటే మా బావ అడ్డు వెళ్ళాడు. ఎంత పని చేశావే? లేదండి, నేనేం చేయలేదు. నా త్రిశూలం అక్కడే ఉంది. నోర్మైవే. మా అత్తగారి మీద నీకున్న కోపంతో కావాలని చేశావు. ఇంకా అబద్ధం ఆడుతున్నావా? దేవుళ్ళంటి మా అంకుల్ ప్రాణాల మీదికి తెచ్చావు కదే. అయ్యో, అన్నం పెట్టిన వాళ్ళనే చంపాలని చూస్తావే నువ్వు? నేను కాదమ్మగారు, నాకేం తెలీదు. అయ్యో హర్ష, హర్ష, నువ్వేనే. నీ సంగతి చూస్తాం. నిన్ను అస్సలు వదలం. చామంతి ఎందుకు చేస్తుంది? కానీ బ్లేమ్ చేయకండి. ముందు నాన్నని కాపాడుకోవాలి. నీకేం కాదు నాన్న. మీకేం కాదు డాడ్, మేం కాపాడుకుంటాం. మీ నాన్నకేం కాకూడదురా. ఆయన
జాగ్రత్త, లేవండి నాన్న. అయ్యగారు. లేవండి నాన్న. బాబు అయ్యో త్రిశూలం, నా త్రిశూలం ఇక్కడే పడేసానే. ఏమైంది అయ్యగారు? నేను కాదయ్యగారు, నేనేం చేయలేదు అయ్యగారు. అయ్యగారు మీకేం కాదయ్యగారు. మరణఘోష మౌనఘోష న్యాయమేదిరా కంఠశోష కరుణఘోష విన్నదేవరురా మరణంతో మొదలేమో ఈ కథ మళ్ళీ ఆ బ్రహ్మరాసాడో నీ కథ మళ్ళీ వినరా. నువ్వు వెళ్ళి నేను చెప్పిన సెలైన్ తీసుకొని రా, వెళ్ళు. అలాగే సార్. మరణ ఘోష మౌన ఘోష న్యాయమేదిరా. నీ చేతిలో ఉన్న త్రిశూలమే నా చెల్లెల మీదకి వస్తుంటే మా బావ అడ్డుగా వెళ్ళాడు. కరిగిపోతే నీ కలలన్నీ కంట తడితో లిఖించాను ఈ కథనాన్ని. నువ్వు చాలా మంచి స్థాయికి వస్తావమ్మా.